శ్రీ షిరిడి సాయిబాబా 9 గురువారాల వ్రతము. ఈ 9 గురువారాల షిరిడి సాయిబాబా వ్రతము భక్తులందరూ ఆచరించి అష్టైశ్వర్యాలు పొందాలని కోరుతున్నాను. సాయి 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 సర్వం సాయిమయమే. ప్రస్తుత ఆధ్యాత్మిక లోకములో సాయినామమే సర్వత్రా ప్రతిధ్వనిస్తుంది. సాయీశ్వరుని గురించి తెలియని వారుండరు. సాయీశ్వరుడంతగా భక్తుల హృదయాంతరాలలో స్థిరంగా ఉండడానికి కారణం ఆయన భక్తులను బ్రోచే విధానమే. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో పిలిచిన పలికే ప్రత్యక్ష దైవమే సాయీశ్వరుడు. శ్రీ సాయి భక్తులపై చూపే ప్రేమ కరుణ అపారమైనవి. సాయి అంటే ఓయి అని బదిలిచ్చే సాయీశ్వరుడు భక్తుల పాలిట కల్పతరువే. భగస్వరూపుడైన సాయినాథుని మహత్యము తెలియని వారుండరు. ఎందరెందరో ఎన్నెన్నో విధాలుగానూ ఊహకందని రీతిలో కాపాడిన కరుణామూర్తి శ్రీ సాయినాథుడే. కలియుగములో భక్తుల బాధలను బాపే భగవంతుడు ఆయన. శ్రీ సాయి ప్రసాదించిన ప్రేమ కరుణ ఆప్యాయత అనురాగం మతరహిత కులరహిత ఆధ్యాత్మిక బోధలు సర్వులకు శిరోధార్యమే. భక్తి శ్రద్ధలతో శ్రీ సాయినాథుని ధ్యానిస్తే భక్తులు కోరకుండానే వారి మనోభీష్టలను తీర్చగల కరుణామయుడాయన. శ్రద్ధగా స్మరించినంత మాత్రమునని భక్తులకు అభయాస్తాన్నందించే అమృతమూర్తి ఆయన. ఏ భక్తుడైతే మనస్ఫూర్తిగా సంపూర్ణ విశ్వాసంతో శ్రీ సాయినాథుని పూజిస్తాడో ఆ భక్తుణ్ణి సర్వవిధాలా శ్రీ సాయినాథుడు ఆదుకుంటాడనడంలో సందేహం లేదు. సర్వశరణాగతుడు అవటమే భక్తుడు ముందుగా చేయవలసింది. ఆపై ఆ భక్తుని చూసుకునేదంతా ఆ సాయీశ్వరుడే. భక్తుల అభిష్టాల మేరకు కోరుకున్న రీతిలో దర్శనమిచ్చే వారిని కడదీర్చే భగవంతుడు ఆయన. అంతటి మహోన్నత మహిమగల శ్రీ సాయినాథుని మహత్యము సర్వత్రా వ్యాపింపజేయాలనే లక్ష్యంతో 9 గురువారాల సాయి వ్రత కల్పమని పుస్తకము తయారు చేయడం జరిగింది. ఈ సాయి వ్రతాన్ని 9 గురువారాలు చేసుకోవాలి. 9వ గురువారం నాడు ఉద్యాపన చేయాలి. వ్రత విధానంతో పాటు సాయినాథుని చాలీసా స్తోత్రములు కూడా చదువుకోవాలి. సాయినాథుని వ్రతాన్ని చేసుకొని సత్ఫలితాలను పొందాలి. సాయి భక్తులకి ఇది సర్వవిధాల ఉపయోగకరమని భావిస్తున్నాను. పూజకు కావలసిన వస్తువులు: పసుపు కుంకుమ అక్షంతలు రాగి చెంబు పీట వస్త్రము మామిడాకులు కొబ్బరికాయలు రవికెల గుడ్డ పల్లెము 1 గిన్నె 1 తమలపాకులు వక్కలు అరటిపండ్లు గంధం బియ్యం ప్రతి కొద్దిగా ఒత్తులు చేసుకోవడానికి నెయ్యి కానీ నూనె కానీ ఉద్ధరిణి విభూది పంచామృతం ఆవు పాలు ఆవు పెరుగు తేనె పంచదార పళ్ళరసం లేదా పళ్ళరసం లేనిచో అరటిపండు పుష్పములు అగరవత్తులు గొగ్గిలము లేదా సాంబ్రాణి కర్పూరము గంట దీపారాధనకు కుందులు అరటి ఆకులు గ్లాసులు టవలు. 9 గురువారాల సాయి వ్రత నియమాలు ఏమిటంటే: 1. ఈ వ్రతాన్ని ఏ గురువారం నాడైనా భక్తి శ్రద్ధలతో ఆరంభించవచ్చు. 2. ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. 3. వయస్సుతో నిమిత్తం లేకుండా స్త్రీ పురుష భక్తులిద్దరూ ఈ వ్రతాన్ని ఆచరింపవచ్చును. 4. కుల మతాల ప్రసక్తి లేదు. ఏ కులం వారైనా ఏ మతం వారేమైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. 5. పూర్తి ఉపవాసంతో ఈ వ్రతం చేయరాదు. 1 పూట ఉపవాసం మాత్రమే ఉండాలి. ఉపవాస సమయంలో పాలు పండ్లు లేక టీ కాఫీలు సేవించవచ్చును. ఆరోగ్యరీత్యా మినహాంపులు కూడా ఉన్నాయి. చుట్ట బీడి సిగరెట్ మాత్రం తాగరాదు. మద్యం సేవించి వ్రతంలో కూర్చోరాదు. 6. ఖాళీ కడుపుతో గాని ఆకలితో ఉన్నప్పుడు గాని ఈ వ్రతాన్ని ఆచరించకండి. 7. అపవిత్ర దినాలలో మైలపడినప్పుడు మరే ఇతర కారణాల వల్లనైనా ఆటంకం వస్తే రాబోయే గురువారం చేసుకోవచ్చు. 8. అత్యంత భక్తి శ్రద్ధలతోనూ సంపూర్ణ విశ్వాసంతోనూ ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆ సాయినాథుని కృపకు పాత్రులై సత్ఫలితాలను పొందగలరు. 9. అందమైన నలుచదరపు పీటను సాయినాథునికి సింహాసనముగా అమర్చాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. పీటపై నూతన వస్త్రాన్ని పరిచి దానిపై శ్రీ సాయీశ్వరుని ప్రతిమను గాని చిత్రపటాన్ని గాని ఉంచి దానిపై పసుపు కుంకుమలు అక్షంతలు చల్లాలి. పూలదండను వేసి పుష్పాలు సమర్పించాలి. సాధారణ దీపంతో పాటు వేరే దీపస్తంభములో అగరవత్తులు వెలిగించి సాంబ్రాణి ధూపం వేయాలి. ఆ రోజంతా అగరవత్తులు వెలిగిస్తూ అదే దునిలా భావించాలి. ఆ దుని ద్వారా వచ్చే విభూతిని నుదుట ధరించాలి. పిమ్మట వ్రతం చేసుకున్న వ్రతం కథ చదవాలి.
భక్తి ధ్యానంతో శ్రీ సాయీశ్వరుని ప్రార్థించాలి. మనస్ఫూర్తిగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే కోరిన కోరికలను బడేయగలవు. వ్రతం చేస్తున్నంతసేపు శ్రీ సాయీశ్వరుణ్ణి మనసునందు నిలుపుకోవాలి. అటు పిమ్మట నైవేద్యం సమర్పించాలి. చక్కెరతో చేసిన రవ్వ లడ్డూలను, మిఠాయిలు, పాలు, పండ్లు ఏదైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. వీటితో పాటు పటిక బెల్లము, చక్కెర గుళికలు సమర్పించుకోవాలి. వీటన్నింటిని శ్రీ సాయినాథుని పవిత్ర ప్రసాదంతో వచ్చిన వారందరికీ పంచాలి. తర్వాత వండుకున్న ఆహార పదార్థాలన్నింటినీ పిండి వంటతో సహా తెచ్చి శ్రీ సాయినాథునికి మహా నైవేద్యంగా సమర్పించాలి. చివరగా వ్రతం చేసుకున్న అక్షంతలు తమ తలపై వేసుకొని అందరి తలలపై వేసుకోమని ఇవ్వాలి. వచ్చిన వారందరికీ 9 గురువారాల శ్రీ సాయి వ్రత కల్ప పుస్తకాలిచ్చి అల్పాహారం ఇవ్వాలి. స్త్రీలకు చక్కెర గుళికలు వాయనంగా ఇవ్వాలి. ఉద్యాపన 9వ గురువారం నాడు వ్రతమాచరించిన పిదపట ఉద్యాపన చేసుకోవాలి. 9 మంది ముత్తైదువులను కనీసం పిలవాలి. వారికి వాయనాలు ఇవ్వాలి. సాయి వ్రత పుస్తకాలు 9 మందికి తక్కువ కాకుండా పంచాలి. తద్వారా సాయి తత్వాన్ని వ్యాప్తి చేసిన వారవుతారు. ఇందువల్ల సాయినాథుడు సంతృప్తి చెందుతాడు. ఆయన కృపకు పాత్రులవుతారు. ఎవరైతే సాయినాథుని వ్రత పుస్తకం అందుకుందరో వారు సాయి ప్రేమను పొందగలరు. చివరిగా 9 మందికి తక్కువ కాకుండా అందరికీ షడ్రసోపేతమైన భోజనాలు పెట్టి సంతృప్తులు గావించవచ్చు. మనకు భోజనాలు పెట్టే అంత పరిస్థితి లేకపోతే దేవుని ప్రసాదం పెట్టి వాయనాలిచ్చి దక్షిణ తాంబూలాలు ఇవ్వవచ్చు. 9 గురువారాల సాయి వ్రత మహత్యము సాయి మహిమ. అయితే సాయి వ్రత మహత్యము సాయి మహిమ చెప్పే ముందు భక్తులందరికీ విన్నవించేది ఒకటే. ఉద్యాపనలో చెప్పిన విధంగా వాళ్ళ పరిస్థితులను బట్టి ఉద్యాపన చేయవచ్చు. ఆర్భాటంగా చేయాలన్నది లేదు. భగవంతుని మీద భక్తి ముఖ్యము, ఆర్భాటం ముఖ్యం కాదు. కాబట్టి ఎవరి ఇష్టమైన రీతిలో వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి మనం ఉద్యాపన చేయవచ్చు. తప్పనిసరిగా ఈ విధంగా చేయాలి ఉద్యాపన అన్నది లేదు. మన ఆర్థిక పరిస్థితిని బట్టి చేసుకోండి. భగవంతుడు చెప్పేది కూడా అదే. భక్తి ముఖ్యము. 9 గురువారాల సాయి వ్రత మహత్యము సాయి మహిమ. ప్రస్తుత ఆధునిక సమాజంలో షిరిడి సాయిబాబా ఒక మహాత్ముడు, సద్గురువు, యోగి, సమస్త జ్ఞానమును ఔపాసపట్టిన మహనీయుడైన, ప్రకృతి శక్తులపై ఆధిపత్యము కలిగినవాడు, పంచభూతాలను ఆధీనంలో ఉంచుకున్న పరమాత్ముడు ఆయన. వర్షాన్ని ఆపగలడు, అగ్నిలో చేయి పెట్టగలడు. మహాత్ముడైనందువలన ఆయనకేమీ జరగదు. భక్తుల కోరికల మేరకు వారి అభీష్టానుగుణంగా దర్శనమీయగల సర్వోత్తముడు. ఒక ఆధ్యాత్మిక గురువుగా, ఒక అవతార పురుషునిగా, సిద్ధియోగీశ్వరుడుగా పలు విధాలుగా దర్శనమిచ్చిన సాయీశ్వరుడు భగవంతుడే. భక్తుల కోరికలను ముందుగానే తెలుసుకొని వారి అభిష్టాలను నెరవేర్చగల యోగ పుంగవుడు. ఒక వైద్యుడిగా, స్నేహితుడిగా, శ్రేయాభిలాషిగా పలువురిని ఆదుకున్న అమృతమూర్తి. కోట్లాది భక్తులకు సాయపడిన సద్గుణ సంపన్నుడు. అట్టి మహోన్నత చరిత్ర కలిగిన సాయీశ్వరుని వ్రతమును ఆచరించడం వలన కోరిన కోరికలు తీరుతాయి. జీవన సాఫల్యము, ఉద్యోగ ప్రాప్తి, ప్రమాదాల నుండి బయటపడవేయడం మున్నగు ఎన్నో ప్రయోజనాలను భక్తులు పొందగలరు. శ్రీ సాయి వ్రతం చేసుకున్నందువల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఈప్సతములు ఈడేరుతాయి. ఆయురారోగ్య భోగభాగ్యములు సిద్ధిస్తాయి. సర్వత్రా విజయం పొందగలరు. దీర్ఘకాలిక వ్యాధులు, మొండి జబ్బులు నయమవుతాయి. ముఖ్యంగా సాయి వ్రతం చేసుకున్నందువలన జ్ఞానసిద్ధి కలుగుతుంది. మంచి తెలివితేటలు, ఉన్నత పదవులు లభిస్తాయి. సాయిబాబా కుల మతాలకు అతీతుడు. అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి ఈయన ఆరాధ్య దేవుడే. దేవుడొక్కడైనా సర్వమతాలకు చాటి చెప్పినవాడు సాయీశ్వరుడే. శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడిగా, క్రీస్తుగా, అల్లాగా ఇలా పలు రూపాలలో దర్శనమిచ్చిన పరమేశ్వరుడు ఆయన. రామాయణ, మహాభారతాలు, బైబిలు, ఖురాను మున్నగు గ్రంథాలనిన్నింటినో అవపోసాన మహోన్నతుడాయన. సర్వశాస్త్ర సారాంశమే సాయినాథుడు. భక్తులను బహువిధాలుగా బ్రోచిన భగవంతుడు ఆయన. ఆయన తన సన్నిధి నుండి భక్తులను కాపాడుతాడని సాయి భక్తుల అభిప్రాయం. ఆయన పవిత్ర ఆత్మయే సర్వులను కాపాడుతుందని భక్తుల విశ్వాసం. సాయినాథుడు తన జీవన గమనములో ఎంతోమంది భక్తులను కరుణించాడో లెక్కలేదు. ఆయన ఒక్క షిరిడిలోనే ఉన్నాడనుకుంటే అవివేకమే అవుతుంది. ఆయన సర్వంతర్యామి. భక్తులు సంపూర్ణ విశ్వాసముతో సాయినాథుని శరణగతులైనచో వారి బాగోబోగులు సాయీశ్వరుడే చూసుకుంటాడనడములో ఎట్టి సందేహము లేదు.
ఈ కలియుగంలో భక్తులను ఆదుకొనుటకై అవతరించిన అపార భగవంతుడాయన. ఆయన భక్తులను బ్రోచే విధానం ఎవ్వరికీ బోధపడదు, ఊహ కందదు. తన భక్తులను ఎప్పుడెట్లు ఆదుకోవాలో ఆ సాయీశ్వరునికే ఎరుక. కావున భక్తులారా, సాయి భక్తులు కాండి. శ్రీ గురువారాల సాయి వ్రతాన్ని ఆచరించండి. సాయి వ్రతం సత్ఫలితాలను పొందండి. సంతోషంగా జీవించండి. శ్రీ సాయినాథుని బోధనలు. ఈ కలియుగంలో భగవన్నామ సంకీర్తన, గురుభజన ద్వారా సర్వపాపములను హరించుకొని సంసార సాగరమును దాటగలమని శాస్త్రం చెప్తుంది. భగవన్నామ సంకీర్తన అనేది భక్తి మార్గమే కలికాలంలో తరించుటకు తరుణోపాయమని బోధించిరి. ఈ భక్తి మార్గములో భగవంతుణ్ణి భక్తితో ఎలాగైనా పూజించవచ్చును. నిష్కల్మషమైన భక్తియే భగవంతుని చేరుటకు మార్గము. భగవంతునిపై భక్తి నిశ్చలంగా ఉండడానికి నవవిధి భక్తి మార్గములను ఉపదేశించారు. అవి: 1. శ్రవణం, భగవంతుని లీలలో వినుట ద్వారాను. 2. కీర్తన, భగవంతుని ప్రార్థించుట ద్వారాను. 3. స్మరణ, భగవంతుని నిత్యము స్మరించుట ద్వారాను. 4. పాదసేవ, పాదములు పూజించుట ద్వారాను. 5. అర్చన అనగా పూజించుట ద్వారాను. 6. వందనము అనగా నమస్కరించుట, మోకరిల్లుట ద్వారాను. 7. ధ్యానము అనగా సేవించుట ద్వారాను. 8. సఖ్యత అనగా స్నేహపూర్వకంగాను. 9. ఆత్మ నివేదనము అనగా మనస్సును భగవంతునిపై లగ్నము చేయడం ద్వారాను. ఈ నవవిధి మార్గముల ద్వారా భగవంతుని సుఖంగా దరిచేరవచ్చునని బోధించారు. ఈ నామ సంకీర్తనం ద్వారా కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సర్యాలను తొలగించవచ్చునని, అహంకార మమకారాలను విడనాడవచ్చునని, స్వార్థరహిత ప్రేమ నిలవరుచుకోవచ్చునని బోధించారు. మోక్ష మార్గానికి ఇదియే సులభమైన తరుణోపాయమని బోధించారు. భక్తులు పరోపకార బుద్ధిని కలిగి ఉండాలన్నారు. శ్రమ, దమాదులను, కామక్రోధాలను, షడ్రుచులను, అరిషడ్గాలను, సప్త వ్యసనాలను వదిలి భగవంతుడికి ప్రేమ పాత్రలు కమ్మని బోధించారు. మనకు అత్యంత ఇష్టమైన దానిని వదిలివేస్తే ముక్తి మార్గం వైపు మనం సులభంగా పయనించగలం. కోరికలు మనిషిని పతనావస్థకు తీసుకువెళ్తున్నాయి. కావున కోరికలు ఉండరాదు. కోరికలు లేనిచో మనసు ప్రశాంతత పొందును. ప్రశాంతత వలన ఏకాగ్రత కలుగును. ఏకాగ్రత వలన నిశ్చలమైన భక్తి ఏర్పడును. నిశ్చల భక్తితో నిరాకారుణ్ణి సులభంగా చేరవచ్చు. పలువురు భక్తులు పలు సందేశాలను బాబా ముందుంచారు. శ్రీ సాయిబాబా వారు వాటన్నిటినీ నిదర్శనాపూర్వకంగా నివృత్తి చేశారు. సాయి మహత్యాలు, భక్తుల అనుభవాలు తెలుసుకుందాము. మా అమ్మాయికి ఉద్యోగం దొరికింది. నా పేరు పద్మావతి. మాకు తెలిసిన ఒక ఆవిడ బాబా వ్రతం చేసుకొని పుస్తకాలు పంచింది. ఆ పుస్తకం చూడగానే ఎందుకో నాకు ఈ వ్రతం చేద్దాం, ఏదైనా మంచి జరుగుతుందేమో అనిపించింది. ఆ సమయంలోనే మా అమ్మాయి బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నం చేస్తుంది. నా పూజా మందిరం ప్రక్కనే కిటికీ ఉంది. నేను వ్రతం మొదలు పెట్టగానే అటు కిటికీలో నుంచి చల్లని గాలి నా తల మీదకి మాత్రమే వచ్చింది. బాబా ఆశీర్వదించినట్లుగా అనిపించింది. 9 వారాలు వ్రతం పూర్తి చేసి ప్రసాదం పంచి బాబా గుడికి వెళ్ళి అర్చన చేయించాను. అర్చన పూర్తయి మధ్యాహ్న హారతి పాడుతుండగా మా అమ్మాయికి ఫోన్లో మెసేజ్ వచ్చింది, నువ్వు ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యావని. ఇంకా మేమెంతో ఆనందించాము. ఇది తెలిసిన వెంటనే మా అక్కయ్య కూడా వ్రతం చేసింది. 8వ వారం పూర్తయి అందరినీ 9వ వారం ప్రసాదానికి రండి అని ఫోన్ చేసింది. అంతే. మర్నాడు శుక్రవారం పొద్దున్నే అమెరికా నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధం ఒప్పుకున్నట్లుగా. అలా ఇద్దరి ఇండ్లలో బాబా 9 వారాల వ్రతం సంతోషాన్ని నింపింది. ఇది చూసి మా బంధువులు అందరూ కూడా 9 వారాల వ్రతాన్ని ఆచరిస్తున్నారు. నేను కూడా వీలున్నప్పుడెల్లా వ్రతం చేస్తున్నాను. ప్రాణాలు కాపాడిన బాబా. నేను ఒక వ్యాపారిని. రైతుల వద్ద నుండి ధాన్యం కొనడం, మిల్లు పట్టించి బియ్యంగా అమ్మడం నా వృత్తి. నేను ఒకనాడు బియ్యం లోడుతో వెళ్తుండగా మా లారీ ఎదురుగా వస్తున్న స్కూటర్ను తప్పించబోయి అదుపు తప్పి ప్రక్కనే ఉన్న కాలువలోకి జారిపోసాగింది. అసలే బాబా భక్తుడినేమో. వెంటనే బాబా కాపాడు బాబా అని గట్టిగా అరిచాను. జారిపోతున్న లారీ కాస్త అక్కడే ఉన్న మర్రి చెట్టుకి ఇరుక్కపోయింది. కొన్ని బస్తాలు నీలపాలయ్యాయి, మరికొన్ని అలాగే ఉండిపోయాయి. ఇంతలో గట్టుపైనున్న వారు త్రాళ్లతోనూ మేకులతోనూ మమ్మల్ని పైకి లాగారు. సగానికి పైగా బియ్యం నీలపాలయ్యాయి. అయితే ఏం ప్రాణాలతో బయటపడ్డాం. ఎవ్వరికి పెద్దగా ఏమీ అవలేదు. ఇదంతా బాబా చలవ కాక మరేమిటి? మర్రి చెట్టు రూపంలో మమ్మల్ని కాపాడింది ఆ బాబాయి. 9 గురువారాలు సాయి వ్రతాన్ని క్రమం తప్పక చేస్తున్నందువల్లనే ఆ బాబా మా ప్రాణాలు కాపాడారు. మంచి సంబంధం కుదిర్చిన బాబా. మాది మధ్యతరగతి కుటుంబం. నా 5గురు తమ్ముళ్ళు, నేనొక్కనే అక్కను. మా నాన్న చిన్న గుమస్తా. ఆయన సంపాదన మా తిండికే సరిపోయేది కాదు.
మా అమ్మ బాబా భక్తురాలు. నిత్యం సాయినామమే జపిస్తూ ఉంటుంది. తిని తినక కాలం గడుపుతున్న మా ఇంటికి ఒకనాడు మా మామయ్య వచ్చి, అమ్మాయి, మంచి సంబంధం ఒకటి వచ్చిందే, మరి మీ అమ్మాయికి పెళ్లి చేసే ఉద్దేశం ఏమైనా ఉందా లేదా అని మా అమ్మని అడిగాడు. లేకెమ్రా, ఎదిగొచ్చిన పిల్లను ఎంతకాలం ఇంట్లో ఉంచుకుంటాం? మాకు మాత్రమే మా అమ్మాయికి పెళ్లి చేయాలని ఉండదా ఏమిటి? కానైతే మా పరిస్థితి మీకు తెలుసుగా, అందుకే వెనకాడుతున్నాను అంది. అమ్మ, ఏం చేద్దాం? వాళ్ళు 50,000 కట్నం అడుగుతున్నారే, ఏం చేయడానికి పాలుపోవటం లేదు. అబ్బాయిదా మంచి గవర్నమెంట్ ఉద్యోగం, సరిచూద్దాం. ఇంతకి బావేడి? సరే, వచ్చిన తర్వాత చెప్పు అంటూ వెళ్ళిపోయాడు. ఇంతలో మర్నాడు మా వీధిలో పంతులు గారింట్లో 9 గురువారాల సాయి వ్రతం అని పిలిస్తే అక్కడికి నేను అమ్మ వెళ్ళాం. పంతులు గారు ఆ వ్రతాన్ని పెద్ద ఎత్తున చేయడంతో ఊరి పెద్దలంతా విచ్చేశారు. అందరికీ భోజనాలు వడ్డించారు. సాయి వ్రత కల్ప పుస్తకాలు అందరికీ పంచారు. అమ్మ కూడా మా పరిస్థితి బాగుంటే మేము కూడా సాయి వ్రతం చేసుకుంటామని మొక్కుకుంది. ఆ మర్నాడు ఎవరో 2 వ్యక్తులు వచ్చి, ఏమండి, గుమస్తా గారు ఉన్నారా అంటూ లోపలికి వచ్చారు. ఎవరండి మీరు అంటూ అమ్మ నాన్న అడిగారు. ఏం లేదండి, నిన్న పంతులు గారింట్లో మా అబ్బాయి మీ అమ్మాయిని చూశాడట. అమ్మాయిని చేసుకుంటానని పట్టుబడ్డాడు. మాకు కట్న కానుకలతో పని లేదు. ఎలాగో అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. మీరు అవునంటే ముహూర్తాలు పెట్టిస్తామన్నారు. మేమంతా సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాం. మా మామయ్య చెప్పింది కూడా ఆ సంబంధమే అవడంతో మా ఆశ్చర్యానికి అంతు లేదు. అంతా ఆ సాయిబాబా దయ అనుకున్నాం. ఇంకేముంది, నా పెండ్లి అయిపోయింది. ఇదంతా బాబాగారి దయ కాక మరేమిటి. 9 గురువారాలు సాయి వ్రతం చేసుకుంటూ సుఖంగా ఉన్నాము. పోయిన నగలు దొరికాయి. నేనొక రైతుని, మాది చిన్న కుటుంబం. నాకు ఒక అబ్బాయి, అమ్మాయి. నా భార్యకు చదువు లేదు. మా అత్తింటి వారిచ్చిన నగలు బ్యాంకులో తాకట్టు పెట్టి వ్యవసాయం చేస్తున్నాను. క్రితం సంవత్సరం వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాయి. బాకీ తీర్చేశాము. నగలు తెచ్చి ఇంట్లో పెట్టాను. నాడు మా ఇంటికి ఒక బక్కచెక్కిన యువకుడు వచ్చి భోజనం చేసి 3 రోజులైంది. తినడానికి ఏమున్నా ఉంటే పెట్టమన్నాడు. దూరం నుంచి నడిచి వస్తున్నానని చెప్పాడు. నా భార్య జాలపడి అతనికి భోజనం పెట్టింది. వాడు భోజనం చేసి నడవలేకపోయాడు. ఆ రోజు ఇక్కడే పడుకోనియండమ్మా, మీ మేలు ఉంటుంది అంటూ ప్రాధేయపడ్డాడు. సరేనని అతనికి ఒక చాప ఇచ్చి పడుకోమన్నాము. అర్ధరాత్రి 2:30 అయింది. మా ఇంట్లో లైట్ వెలుగుతుంటే మా సర్పంచ్ గారు వచ్చి, బాబు, ఏమిటి వాళ్ళు ఇంకా లైట్లు వెలుగుతున్నాయే మీ ఇంట్లో అంటూ లోపలికి వస్తే ఏముంది, తలుపులన్నీ బార్లా తెరిచి ఉన్నాయి. నేను, నా భార్య, పిల్లలు ఇంత పిలిచినా పలకలేదు. ఆఖరికి మా ముఖాల మీద నీళ్లు చల్లి లేపారు. ఆదరబాదరగా కళ్ళు నలుముకొని చూసేసరికి ఏముంది, ఇల్లంతా బోసిపోయింది. మా బీరువా పెట్టెలు అన్నీ దగ్గరలోనే ఉన్న పొలంలో పడవేస్తున్నాయి. బావురుమన్నాను, బెంబేలెత్తిపోయాను. నగలు పోయాయని బిగ్గరగా ఏడ్చేశాం. ఇంతలో కరణం గారి భార్య వచ్చి, బాధపడకండి, అందరికీ దిక్కు ఆ బాబాయే. 9 వారాలు సాయి వ్రతం చేసుకుంటానని మొక్కుకోండి, అంతా శుభమే జరుగుతుంది అంది. సరేలేని ఆమె చెప్పినట్లు మొక్కుకున్నాం. నగలు పోయాయని బాధపట్టి పీడించసాగింది. మర్నాడు సర్పంచ్ గారింటికి 2 పోలీసులు వచ్చి, మీ ఊర్లో నిన్న దొంగతనం చేసి పారిపోతుంటే దొంగల్ని పట్టుకున్నాము. వారి వద్ద నగలు, డబ్బు ఉన్నాయి. మీవేమో చూసుకోండి అన్నారు. వెంటనే ఆయన నాకు కబురు పెట్టారు. అలా నా పోయిన నగలు దొరికాయి. ఇదంతా బాబాగారి దయగాక మరింకేమిటి. సాయి వ్రతాన్ని 9 గురువారాలు చేశాము. సాయి వ్రత పుస్తకాలు పంచిపెట్టాము. సాయి కర్ణిస్తే కానిది ఏంది. నీటి గండం తప్పించిన బాబా. గోదావరి అందచందాలు చూడాలని రాజమండ్రి నుంచి భద్రాచలానికి లాంచ్లో బయలుదేరాం. మా అబ్బాయికి నీటి ప్రయాణం అంటే చాలా ఇష్టం. అందుచే మోటార్ లాంచ్లో నుంచి బయలుదేరాం. పాపికొండల వద్ద గోదావరి సోయగాలను చూస్తూ ఆనందిస్తున్నాం. ఇంతలో ఒక పెద్ద బండ తగిలి అడుగునున్న లాంచ్ చెక్క ఒకటి ఊడిపోయింది. లాంచ్లోనికి నీరు రావడం మొదలైంది. ప్రయాణికులందరూ బెంబేలెత్తుతున్నారు. కంగారులో అటు ఇటు తిరగడంతో లాంచ్ ఒకవైపు కొరిగిపోయింది. మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, సాయి, ఈ గండం తప్పించు, నీ సాయి వ్రతం చేసుకుంటాము, షిరిడీ వచ్చి నిన్ను దర్శించుకుంటాము, కాపాడు బాబా అంటూ ప్రార్థించాం. పడవ మునిగిపోతుండగా ప్రక్కనే ఉన్న కొండపై నుండి ఒక సాధువు పెద్ద త్రాడును విసిరి దానిని పట్టుకోమన్నాడు. నెమ్మదిగా మమ్మల్ని కొండపైకి మిగిలిన వారి సాయంతో లాగారు. పడవ వాళ్ళిట్లో వారి లాంచిని రేవుకు చేర్చారు. ఆ విధంగా పోతాయనుకున్న ప్రాణాలు నిలిచాయి. బాబా దయ వల్ల బ్రతికి బయటపడ్డాము. బాబాయి ఆ సాధువు రూపంలో వచ్చాడని మురిసిపోయాము. నాటి నుండి సాయి వ్రతాలు, భజనలు చేస్తూ కాలం గడుపుతున్నాము. ఆ నిర్జన ప్రదేశంలో సాధువులు ఉండడమేమిటి, తాడు అందించి మమ్మల్ని కాపాడడం ఏమిటి, ఇదంతా నమ్మశక్యంగా ఉందా? ఇదంతా బాబాగారి కృప కాక మరేమిటి. ప్లాన్ అప్రూవల్ అయింది. బాబా దయలేనిది ఏది జరగదంటారు. బాబా ఎప్పుడు ఎవరిని ఎలా కరుణిస్తాడో ఎవరికి తెలియదు. దానికి నిదర్శనమే నా అనుభవం. నేను ఒక బ్యాంకు గుమ్మస్తాను. నాకు ఇల్లు కట్టుకోవడానికి లోన్ శాంక్షన్ అయింది.
అయితే నగర కార్పొరేషన్ వారు ప్లాన్లో కొన్ని మార్పులు చేయాలన్నారు. వారు చెప్పినట్లే చేశాను. కానీ అనుమతి లభించలేదు. కారణం తెలియలేదు. కార్పొరేషన్ చుట్టూ తిరగడంతో కాలం గడిచిపోయేది. ఒకనాడు నా భార్య, ఏమండి, పక్కింటి సుబ్బారావు గారి భార్య బాబాగారి పూజలు చేస్తూ మనల్ని కూడా బాబాగారి 9 గురువారాల వ్రతం చేసుకోండి, ఆ బాబాగారి దయ వలన అంతా సవ్యంగా జరుగుతుందని చెప్పింది. మనం కూడా చేసుకుందామండి అంది. నేను సరేనన్నాను. మర్నాడు నా భార్య 9 గురువారాల వ్రతం ప్రారంభించింది. ఇదంతా చూసి నేను కూడా, బాబా, నా ఇంటి ప్లాన్ అప్రూవల్ అయితే మా దంపతులిద్దరం షిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకుంటాం, మమ్మల్ని కర్ణించు బాబా అంటూ మొక్కుకున్నాను. అదేం విచిత్రమో కానీ నేను మొక్కుకున్న మర్నాడే నా ఇంటి ప్లాన్కు అనుమతి లభించింది. మా మేనేజర్ గారు లోన్ ఇవ్వటం అంతా జరిగిపోయింది. దీనికి కారణం లంచాలు తీసుకుంటున్నారని ఏసీబీ వాళ్ళు వచ్చి ఒక ఉద్యోగిని పట్టుకుపోవడమే. దాని ప్రభావమే అందరికీ అలర్ట్ చేసింది. ఈ జపానికి కారణం నేనిచ్చిన అమౌంట్ ఆ గుమస్తాకి సరిపోకపోవడమే. ఇలాగైతేనే బాబాను తలుచుకున్నదంతల్నే నా ఇంటికి అప్రూవల్ వచ్చింది. నాటి నుండి బాబా గారి 9 గురువారాల వ్రతం చేశాము. ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాము. షిరిడీ వెళ్ళి సాయిని దర్శించుకున్నాము. జీవితాన్ని నిలబెట్టిన సాయి. నాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా పంపించారు. హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. టికెట్లు రిజర్వ్ చేసుకున్నాను. తీరా బండెక్కే సమయానికి సాఫ్ట్వేర్ కంపెనీ వారు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ కనబడలేదు. ఇల్లంతా వెతికి వెతికి విసిగిపోయాను. ట్రైన్ టైం అవుతుంది. మర్నాడు కంపెనీ జాయిన్ అవ్వాలి. ఏం చేయాలని తోచలేదు. ఎదురుగా బాబా గారి ఫోటో ఉంటే, బాబా కరుణించు బాబా, ఆర్డర్ తప్పక కనబడేటట్లు, త్వరగా కనబడేటట్లు చెయ్యి బాబా, షిరిడీ వచ్చి నీ దర్శనం చేసుకుంటాను. 9 గురువారాలు సాయివ్రతం చేసుకుంటాను, దయచూడు బాబా అని మొక్కుకున్నాను. వెంటనే హైదరాబాద్ మా బావగారింటి నుండి ఫోన్ వచ్చింది. ఏరా బయలుదేరావా లేదా అంటూ. మా అక్క ఫోన్ చేసింది. ఉండవే, అపాయింట్మెంట్ ఆర్డర్ దొరక్క చస్తున్నాని, ఎక్కడ పెట్టానో తెలియడం లేదు అంటూ దిగులుగా చెప్పాను. ఓరి బడుద్దాయి, మొన్న వచ్చినప్పుడు ఎలాగో హైదరాబాద్ రావాలి, మీ దగ్గర దాచుండని బావగారికి ఇచ్చి దాచమన్నావు కదరా అంది. అవునా అంటూ బాబాగారికి మనసులోనే నమస్కరించి బస్ ఎక్కాను. ఇలా బాబాగారి మహిమలు బహువిచిత్రంగా ఉంటాయి. తప్ప అనుకున్న పరీక్ష పాస్ అయ్యాను. నా పేరు లక్ష్మి. డిగ్రీ 3వ సంవత్సరం చదువుతున్నాను. నేను చదువులో చాలా పూర్. అయితే బాబా పూజలు వ్రతాలు నిష్ఠతో చేస్తాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు అత్యంత కష్టంతో రాశాను. కానీ పాస్ అవుతానన్న ధీమా మాత్రం ఉంది. మొత్తానికి రిజల్ట్స్ రానే వచ్చాయి. భయంగా కంప్యూటర్లో నా నెంబర్ చూసుకుంటే ఏముంది, ఎక్కడా నా నెంబర్ లేదు. అమ్మ నాన్నలు తిడతారేమోనని భయం వేసింది. మరొక ఆపరేటర్కి నెంబర్ ఇచ్చి చూడమన్నాను. ఆమె కూడా ఆ నెంబర్ లేదని, తప్పిందని చెప్పింది. అందరి ముందు సిగ్గుపడిపోయాను. బాబా, ప్రతినిత్యం నీ పూజలు చేస్తున్నందుకు నాకు ఈ ఫలితం అంటూ విచారిస్తూ ఇంటికి పోయాను. అమ్మా నాన్నలు తిట్టని తిట్టు లేదు. ఏం చేయను. ఆనాటి రాత్రి మా బాబాయ్ వచ్చి, కంగ్రాట్స్ లక్ష్మి, నీవు 2nd క్లాసులో పాస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఏం చేద్దామనుకుంటున్నావు అని అడిగాడు. ఓ మూల పరీక్ష తప్పి అది ఏడుస్తుంటే నీ జోకులేమిటి బాబు అంది అమ్మ. అది పాస్ అయిందో దినా, నేను కంప్యూటర్లో చూశాను ఒట్టు అన్నారు బాబాయ్. ఏడుస్తున్న నేను వెంటనే కళ్ళు తుడుచుకొని నా హాల్ టికెట్ వెతుక్కొని నెంబర్ చూశాను. ఇంకేముంది, నేను చూసిన నెంబర్ వేరు, అసలు నెంబర్ వేరు. చివరి డిజిట్స్ 89కు బదులు 98 చూశాను. మా బాబాయ్ కరెక్ట్గా చూశాడు. ఓసి బడుద్దాయి అంటూ ఒక మొట్టకాయ వేసి, ఇక నుంచైనా తెలివిగా ఉండు, చూడు నీతో పాటు అమ్మ నాన్నలు కూడా ఇంత మదన పడ్డారో అంటూ ఒక స్వీట్ తినిపించి వెళ్ళిపోయారు. తక్షణమే బాబా ఫోటోకి ఎదురుగా నుంచొని, క్షమించు బాబా, నీవున్నావు, అనవసరంగా నిన్ను తూలనాడాను, ఇంకెప్పుడు నిన్నేమి అననులే అని చెంపలేసుకొని గుంజీళ్లు తీసి బాబా కాళ్లకు నా శిరస్సు నానించి నమస్కరించి వచ్చేశాను. సాయి 9 గురువారాల వ్రతం చేసుకున్నాను. సాధువు రూపంలో కాపాడిన బాబా. నేను గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తుండగా ఒకనాడు మధ్యాహ్నం విరామంలో ఒక సాధువు వచ్చి, నీవు 1 గంటలో ఒక పెద్ద ప్రమాదం నుండి బయటపడతావు, సాయిబాబా దయతో తప్పించుకుంటావు, నీవు నిత్యము బాబా పూజలు చేయి, 9 గురువారాల వ్రతం చేస్తే నీకంతా మంచి జరుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. ఎందరో ఇలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, అందరినీ ఎలా నమ్మేది, వీళ్ళంతా డబ్బులకు మాయమాటలు చెప్పేవాళ్ళు అంటూ పట్టించుకోలేదు. ఇంతలో టీ టైం అయింది. టీ త్రాగుదామని ఫైలు మూసేసి గడప దాటానో లేదో పెద్ద శబ్దం చేస్తూ నా నెత్తి మీద తిరుగుతూ ఉన్న ఫ్యాన్ కాస్త పడిపోయింది. బ్రతికాండ్రా దేవుడా అనుకున్నాను. అప్పటికి సాధువు చెప్పి సరిగ్గా గంట అయింది. అమ్మో, ఆ సాధువు ఎవరో చాలా గట్టికుడే అనుకొని అతన్ని కోసం గాలించాను. ఎక్కడా కనబడలేదు. ఆ బాబాయే సాధువు రూపంలో బ్రతికించాడు అనుకున్నాను. నాటి నుండి సాయి 9 గురువారాల వ్రతం క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం చేసుకుంటూ
సాయి భక్తి ప్రచార నిమిత్తం అందరికీ ఆ వ్రత మహిమను తెలియజేస్తున్నాను. ఆ సాయి కృప వల్ల ప్రస్తుతం నా జీవితం సాఫీగా ఏ ఒడుదుడుకులు లేకుండా సాగిపోతుంది. బాబా దయతో బయటపడ్డ సంసారం. మాది విజయనగరం దగ్గర చిన్న పల్లెటూరు. మాకు 2 ఎకరాల పొలం ఉంది. అదే మా ఆధారం. వర్షాధార పొలాలు కాబట్టి అందరం కష్టించి శ్రమపడే వాళ్ళం. అవసరాలకు సరిపడా ఆదాయం వస్తుండేది. అయితే 2-3 సంవత్సరాల నుండి వర్షాలు లేక, నీటి సదుపాయం లేక వచ్చే పంట కూడా పండక అల్లలాడిపోయాము. తినడానికి తిండి లేదు. ఎక్కడికైనా వెళ్ళే పని చేసుకుని బతుకుదామంటే పిల్లల చదువులు పాడైపోయేటట్టుంది. ఏం చేయడానికి పాలుపోక అలా ఆలోచించుకుంటున్న తరుణంలో మా వీధి నుండి సైకిల్పై ఒక అబ్బాయి సాయి వ్రత పుస్తకాలు పెట్టుకొని సాయి వ్రత పుస్తకం లండి, సాయి వ్రతం చేసుకుని చల్లగా ఉండండి అని అరుస్తూ పోతున్నాడు. అది విని నా భార్య, ఏమండి, సాయి 9 గురువారాల వ్రతం చేసుకుందామండి, ఆ బాబా తప్పక మనల్ని కరుణిస్తాడు అంది. సరేనని సైకిల్ వాణ్ణి వద్ద నుండి సాయి 9 గురువారాల వ్రత పుస్తకాలు కొని అందులో ఉన్నట్టుగా అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో వ్రతాన్ని 9 గురువారాలు చేశాను. అదేం బాబాగారి మహిమనో కానీ ఆయన వ్రతం చేసుకున్న వారం రోజులు తిరగకుండానే తోటి రైతు ఒక ఆయన వచ్చి ఊరికే కూర్చోకపోతే బ్యాంకు వాళ్ళెవరో రైతులకు అప్పులు ఇస్తున్నారట, ఆ విషయంలో ఏమిటో కనుక్కోరాదన్నాడు. అతను చెప్పినట్లే సర్పంచ్ గారింటికి వెళ్ళి విషయాలు తెలుసుకున్నాను. అనావృష్టి ప్రాంతాల్లో రైతులకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి అప్పులు ఇస్తున్నారని గ్రహించి బ్యాంకుకు వెళ్ళి పొలంపై లోన్ తీసుకొని బోరు వేయించాను. ఆ బాబా దయ వల్ల నీరు సమృద్ధిగా పడింది. ఆ నీటితో పొలాన్ని సాగు చేశాను. సంవత్సరం తిరగకుండానే నా పొలం పచ్చని పైరుతో కలకలలాడుతూ మంచి దిగుబడినిచ్చింది. బ్యాంకు రుణం తీర్చేశాను. ప్రస్తుతం పిల్లా పాపలతో హాయిగా ఉన్నాను. వ్రతం చేసుకున్న తర్వాతనే అలాంటి ఆలోచన రావడం వింతగా లేదు. ఇదంతా బాబాగారి దయ, ఆయన లీల కాకపోతే ఇంకేమున్నది. నాటి నుండి ప్రతి ఏటా క్రమం తప్పకుండా సాయి 9 గురువారాల వ్రతం చేసుకుంటూనే ఉన్నాను. సాయి బాబా దయ వల్ల సంతోషంగా కాలం గడుపుతున్నాను. బాబా మూలం ఇదం జగత్, ధనం మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు. కానీ నేను బాబా మూలం ఇదం జగత్ అంటాను. దీనికి కారణం ఏమిటో, ఆ బాబాగారి మహిమ ఏమిటో కొండి. మేము బాగా డబ్బున్న వాళ్ళమే. మాకిద్దరు పిల్లలు. పెద్ద అబ్బాయి డిగ్రీ ఫైనల్ ఇయర్, అమ్మాయి ఇంటర్ చదువుతుంది. ఇద్దరికి కార్పొరేట్ విద్యా సంస్థలలో చేర్పించా. మా వారు బ్యాంక్ ఆఫీసర్. ఇటీవల ఆయన ఒక కారు ప్రమాదంలో మరణించారు. అర్హత ఉండడంతో మా అబ్బాయికి అదే బ్యాంకులో ఉద్యోగం ఇచ్చారు. మా ఇద్దరికి వాడే పెద్ద దిక్కు అయ్యాడు. ఇలా ఉండగా మా అబ్బాయి ఆఫీసులో ఒకనాడు ఉన్నట్టుండి పడిపోయాడట. ఇంటికి తీసుకువచ్చి పడుకోబెట్టారు. ఒక 2 రోజులు రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారు. వాడి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించసాగింది. పెద్ద డాక్టర్లందరికీ చూపించాం. చివరికి హైదరాబాద్లో కూడా తీసుకెళ్లి చూపించాం. ఇది నెర్వస్ క్యాన్సర్ అన్నారు. భయపడిపోయాం. ఎలారా భగవంతుడా, దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఆయన పోయి సంవత్సరం కూడా కాలేదు. మళ్ళీ అబ్బాయికి ఇదేమిట్రా, ఎలాగైనా అనుకుంటూ చింతిస్తున్నాను. ఇంతలో మా ఇంటికి ఒక సాధువు భిక్షకై వచ్చి ఆ విషయం తెలుసుకుని, అమ్మా దిగులు పడకు, అన్నింటికీ ఆ బాబయ్య ఉన్నాడు. నిత్యం బాబా పూజలు చేయమ్మా. సాయి 9 గురువారాల వ్రత దీక్షను పట్టి ఉద్యాపన చేసుకో తల్లి అంటూ ఆ వ్రత విధి విధానమంతా వివరించి చెప్పి వెళ్ళాడు. ఏమో ఏ సాధువు నోట్లో ఏమైముందో అనుకుంటూ బాబా గారి పూజలు చేస్తూ, బాబా మా బాబుకి జబ్బు నయమైతే నీ షిరిడి వచ్చి నీ దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నాను. ఆ మర్నాడు మా దూరపు బంధువు ఒక ఆయన మా అబ్బాయిని చూడడానికి వచ్చి, నాకు తెలుసున్న డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన హస్తవాసి చాలా మంచిది, మీ అబ్బాయిని ఒకమారు ఆయనకు చూపించండి అని అడ్రస్ చెప్పి వెళ్ళిపోయాడు. ఆ అడ్రస్ కనుక్కొని ఆ డాక్టర్ గారికి చూపించాం. చిత్రం, ఆ డాక్టర్ గారు చూపించిన నెల రోజుల్లోనే మా అబ్బాయి మరలా పుంజుకోవడం ప్రారంభించాడు. 3 నెలలు తిరగకుండానే వాడి పనులు వాడు చేసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. ఎంతమంది డాక్టర్లు చూపించిన నయమవని జబ్బు ఆ డాక్టర్ గారి హస్తవాసితో నయమవడం వింత కాదు. ఇదంతా బాబాగారి దయగాక మరేమిటి. మేము మొక్కుకున్న తర్వాతనే మా బంధువు రావాలా, అంతా సాయి లీల. తర్వాత అందరం షిరిడి వెళ్ళి సాయి దర్శనం చేసుకున్నాము. సాయి 9 గురువారాల వ్రతం పట్టి పూర్తి చేశాము. ప్రస్తుతం మేము వైజాగ్లోని ఇల్లు కట్టుకొని సుఖంగా ఉంటున్నాం. రద్దయిన ట్రాన్స్ఫర్ ఆర్డర్. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మేమిద్దరం అక్క చెల్లెళ్ళం. చెల్లి ఇంటర్ చదువుతుంది. అమ్మకు వంటలో బాగుండక మంచం పట్టింది. ఆమె ఆలన పాలన కూడా నేనే చూడాలి. ఇంతలో నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. నా ఇంటి పరిస్థితిని వివరించి ట్రాన్స్ఫర్ ఆర్డర్ రద్దు చేయమని ప్రార్థిస్తూ నా ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నాను. కానీ లాభం లేదు. అమ్మను చెల్లెను ఇద్దరిని వదిలేసి ఎలా వెళ్ళగలను?
ఆలోచనలో పడ్డాను. ఆనాడు గురువారం నా స్నేహితురాలు వచ్చి 9 గురువారాల సాయివ్రతం చేసుకోవే, బాబా దయ వల్ల పరిస్థితులన్నీ వాటంతటవే చక్కబడతాయని చెప్పింది. సరేనని వ్రత విధానమంతా తెలుసుకొని బాబా ఆ ట్రాన్స్ఫర్ రద్దయితే షిర్డీ వచ్చి తప్పక నీ దర్శనం చేసుకుంటాము. నీపై భారం వేసి సాయి 9 గురువారాల వ్రత దీక్షకు పూనుకున్నాను. ఇక నీ దయ అంటూ బాబా భజనల వ్రతాలు చేయదలిచాను. వ్రతం ప్రారంభించిన రోజు ఉన్నతాధికారుల నుండి మానవత్వ పరిస్థితుల కారణంగా నీ ట్రాన్స్ఫర్ రద్దయింది. నిన్ను ఉన్న ఊర్లోనే మరొక శాఖకు బదిలీ చేస్తున్నాం అంటూ ఆర్డర్ వచ్చింది. నా సంతోషానికి అవధులు లేవు. మా అమ్మ చెల్లికి నీ ఒక్కసారి కౌగలించుకొని, అమ్మా, ఆ బాబా దేవల నా ట్రాన్స్ఫర్ ఆగిపోయిందమ్మా. నన్ను ఈ ఊర్లోనే మరొక శాఖకు బదిలీ చేశారమ్మా. అంతా బాబా దయ. నేటి నుండి బాబా భజనలు సాయి వ్రతాలు ప్రారంభిద్దాం. వచ్చే నెలలో షిరిడి వెళ్ళి సాయి దర్శనం చేసుకుందాం అంటూ ఆనందంతో పొంగిపోయాను. అమ్మ చెల్లెలు కూడా టెన్షన్ తగ్గింది. బాబా దయ వల్ల అందరం హాయిగా ఉన్నాము. నా భార్యకు క్యాన్సర్ వ్యాధి నయమైంది. నా పేరు ప్రసాద్, మాది బెంగళూరు. అమ్మ, నాన్న, భార్య, 2 పిల్లలతో జీవితం సంతోషంగా సాగిపోతుంది. ఆ సమయంలో ఒక సంఘటన మా జీవితంలో ఒక పెద్ద కుదుపు తీసుకువచ్చింది. నా భార్య తలనొప్పితో బాధపడుతుంటే డాక్టర్కి చూపించాం. అనీమియా అని అనుకుని ట్రీట్మెంట్ ఇచ్చారు. వారం తర్వాత మళ్ళీ తలనొప్పి వచ్చింది. అప్పుడు మణిపాల్ హాస్పిటల్లో చూపిస్తే నా భార్యకి లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు. చాలా భయం అనిపించింది. ఏం చేయాలో తోచలేదు. బాబాగారి దయ అన్నట్లుగా అప్పుడే మా అన్నయ్య హైదరాబాద్ నుంచి మమ్మల్ని చూడ్డానికి వచ్చారు. ఆయన మా వదినకు విషయం చెప్తే ఆమె వెంటనే మమ్మల్ని హైదరాబాద్కు తీసుకుని రమ్మని చెప్పింది. ఆ విషయం తెలిసిన వెంటనే మా వదిన బాబాగారికి 9 గురువారాల వ్రతం చేస్తానని మొక్కుకొని 9 గురువారాల వ్రతం ప్రారంభించింది. బాబా దయతో మా వదినకు తెలిసిన వాళ్ళ ద్వారా ఒక వ్యక్తి హైదరాబాద్లో ఒక మంచి హాస్పిటల్లో మంచి డాక్టర్కు రిఫర్ చేశారు. గురువారం రోజున తనని హాస్పిటల్లో చేర్పించాము. వైద్యం చేసిన డాక్టర్ గారి పేరు దత్తాత్రేయ. బాబా గారు ఈ డాక్టర్ గారి రూపంలో మాకు సహాయం చేయడానికి వచ్చారనిపించింది. 5 నెలల చికిత్స అవసరం అని చెప్పారు డాక్టర్ గారు. ఈ విషయం తెలిసి మా ఆఫీసులో 5 నెలల జీతం లేని సెలవులు ఇచ్చారు. హైదరాబాద్లో ఉండడానికి హాస్పిటల్ దగ్గరలోని ఒక రూమ్ దొరికింది. వైద్య ఖర్చుల కోసం 25 లక్షల రూపాయలు దాతలు, బంధువుల నుంచి సమకూరింది. 70 యూనిట్ల ప్లేట్లెట్స్ మరియు రక్తం సమకూరాయి. సమయానికి బంధువులు అన్ని విధాలా ఆదుకున్నారు. చికిత్స తర్వాత పరీక్షల్లో వ్యాధి పూర్తిగా నయమైనట్లు డాక్టర్ చెప్పారు. మా జీవితాల్లో సంతోషం మళ్ళీ చిగురించింది. మా అన్న రావడం దగ్గర నుంచి హాస్పిటల్లో చేర్పించడం, దత్తాత్రేయ గారు డాక్టర్గా దొరకడం, సమయానికి డబ్బులు సమకూరడం, రక్తం అవసరానికి సరిపడా దొరకడం, ఎంతోమంది దాతలు, బంధువులు, శ్రేయాభిలాషుల సహకారం లభించడం, ఇవన్నీ ఒక అద్భుతంలా జరిగిపోయాయి. ఇవన్నీ కేవలం బాబా గారి దివ్య ఆశీస్సులతో జరిగాయి. ఇంతటి దయకి సదా సర్వశరణాగతిని. బాబా గారి 9 గురువారాల వ్రతం నేను కూడా ఆచరించి షిరిడికి వెళ్ళి ఆ సాయినాథుని దర్శించుకొని సదా సాయినాథుని అనుగ్రహమునకు పాత్రుడవుతాను. 9 గురువారాల వ్రతం చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియోలో మొదట చెప్పినట్టుగా 9 వారాలు బాబాకు మొక్కి వ్రతం పూర్తి చేసుకోండి. ఉద్యాపన చేయండి. వ్రత పుస్తకాలు దొరకకపోయినా ఈ వీడియోలో చెప్పిన కథలన్నీ విని ఆ విధంగా పూజ చేయండి. ఉద్యాపన రోజు అందరికీ ఆ వ్రత మహిమను, బాబా వ్రతం గురించి, మీరు కోరుకున్న కోరిక తీరిందని తెలియజేయండి.